ఇప్పుడు ఇంటెలిజెంట్ అయ్యుండి కూడా ఉమ్. అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నామని వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు అసలు? అంటే ఇక్కడ బేసిక్ ఇంటెలిజెంట్ అని చెప్పడానికి ఏ బేసిస్ లో చెప్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి. ట్రూ. ఇప్పుడు పేరెంట్స్ చూస్తే గనక వాళ్ళ పిల్లవాడికి పర్సెంటేజ్. పర్సంటేజ్ 80%, 90% వస్తే మా వాడు టాలెంటెడ్ సార్, అవును. ఇంత పర్సంటేజ్ ఉంది అని చెప్తారు. ఎవరైతే 80%, 90% వచ్చి ఇంటెలిజెంట్ అనుకుంటామో వాళ్ళు యాక్చువల్ సినారియోలోకి వచ్చేసరికి ఎక్కువ ఫెయిల్ అవుతారు అనమాట. ఎవరైతే వీడు చదవడరా, వీడు బ్యాక్ బెంచర్ ఇట్లాగ అంటారో వాళ్ళు త్వరగా లైఫ్ లో సెటిల్ అవుతారు. ట్రూ. 2 పాయింట్స్ ఏమవుతాయి అంటే, ఒకటి 90% వచ్చిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీ, టీచర్స్ అందరూ వీడు ఇంటెలిజెంట్ అనేసరికి అదొకటి బ్రెయిన్ లో పడిపోయింది, నాకు ఏదైనా Achieve ఈజీగా చేయగలను. చేసేయగలను, అచీవ్ చేసేయగలను అని చెప్పి. సో ఆ యాక్చువల్ మేజర్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేరు. అదే బ్యాక్ బెంచర్, తక్కువ స్కోర్స్ వస్తున్నవాడు ఒక పాయింట్కి వచ్చేసరికి రియలైజ్ అవుతాడు అందరికన్నా ముందు, అవి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో అందుకే ఆ ఫోకస్ చేయటం కూడా చాలా డెడికేటెడ్ గా ఫోకస్ చేస్తారు, ఇంకెవరు వాడిని డిస్టర్బ్ చేయడానికి లేకుండా. సో దాంతో వాళ్ళు త్వరగా జాబ్ తెచ్చుకోవాలి. సో ఆ క్లారిటీ అన్నది ఇంపార్టెంట్. ఆ క్లారిటీ గనక ఉంటే ఇంటెలిజెంట్ అవనండి, నాన్ ఇంటెలిజెంట్ అవ్వండి, త్వరగా జాబ్ లో జాయిన్ అవ్వాలి.